పద్దు, బాగున్నా పద్దు? ఏం చేస్తున్నావు పద్దు? తిన్నావా? ఏం కూర? ఏదో ఉన్నాలే. అవునా? పద్దు ఏం లేదా? ఏదో జరిగిపోతుంది మరి. ఎక్కడున్నావు? బాగున్నాడా? సరేలే, అలాగే. లవ్ యూ పద్దు. ఏంటి? ఏం లేదేంటి? ఎవర్రా నువ్వు? నేను అమరుడు. నేను ఎరుపులు. ఏంట్రా? ఓకే, ఒక 2 నిమిషాలు ఆగి ఎవడానికి బంపరాపు ఇస్తున్నాడు. ఒక్క 2 నిమిషాలు చెప్పు. ఏంటి? నీతో పని ఉంది. నాతో పని ఏంటి? ఎవడ్రా నువ్వు? అరే బాబు, పని ఏమైనా ఉంటే తర్వాత చూసుకుందాం. కొంచెం హాయ్ పద్దు, ఏం చేస్తున్నావు? వద్దనుకుండా ముద్ది వచ్చిన కదే, ప్లీజే. ఏంటి పురుషోత్తం, నిన్ను వెతుక్కుంటూ నేను వస్తే అసలు పట్టించుకోవడం లేదు. ఎవరండి మీరు? ఇంతకుముందు నేను ఎక్కడ చూడలేదు. నాకు మీకు సంబంధం ఏంటి? అసలు ఎవరయ్యా నువ్వు? సరే కానీ నీ డ్రీమ్ ఏంటి? గుర్తుందా, మర్చిపోయావా? గుర్తుంది, అయినా అదంతా మన వల్ల అయ్యే పని కాదు. సినిమా డైరెక్టర్ అవ్వాలంటే అమ్మాయిలతో చాట్ చేసేంత ఈజీ అనుకుంటున్నావా?
ఓయ్, నా డ్రీమ్ గురించి నీకు తెలుసు? గుడికి వెళ్ళి ప్రతిసారి మొక్కుతావు కదా. నేను మొక్తానని నీకు తెలుసు. నువ్వు మొక్కేది నన్నే స్వామి. ఎవరు స్వామి నువ్వు ఇంత టాలెంటెడ్గా ఉన్నావు? నన్ను ఫాలో అయ్యి నా బయోడేటా మొత్తం తెలుసుకొని దేవుళ్ళు యాక్ట్ చేసి నా డబ్బులతో బతుకుంటున్నా? నీకెంత కావాలి చెప్పు. యా ఇత్తవా? అడిగి చూడు. ఓ 100 కోట్లు కాదు 1000 కోట్లు కావాలి, ఇస్తావా? ఇవ్వు. రే, ఆశకు హద్దు ఉండాలి, అడుక్కోవడానికి సిగ్గుండాలి. అద్దవ్వా, నువ్వు సక్సెస్ అయితే అన్నీ ఆటోమేటిక్గా అవే వస్తాయి. కష్టపడి సాధించు. అమ్మాయిలు వెంట పడితే ఏమొస్తుంది? బూడిద. అరే, నువ్వు నాకు హెల్ప్ చేయరా? నన్ను ఎవరు నమ్మట్లేదురా, చూసి నవ్వుతున్నారు నన్ను. ప్లీజ్ రా. నేను వచ్చిందే దానికోసం. నీ ఫస్ట్ ప్లాన్ ఏంటి చెప్పు. రే, నా దగ్గర మంచి కథ ఉంది, షార్ట్ ఫిల్మ్ చేద్దాం రా. సరే, కథ ఏంటో చెప్పు, చేద్దాం. కథ ఏంటంటే, ఓపెన్ చేస్తే ఇదే కదా. కథ బాగుంది, చేద్దాం. కానీ అలా నీ దగ్గర ఏమి ఎక్విప్మెంట్స్ ఉన్నాయి? నా దగ్గర ఈ ఫోన్ తప్ప ఇంకేం లేదు. నీకోటి చెప్పనా? పిచ్చోడి చేతిలో రాయి ఉంటే చాలు, అది ఏ రాయి అనేది పెద్ద మ్యాటర్ కాదు. కొడితే దెబ్బ గట్టిగానే తగులుతుంది. టాలెంట్ ఉన్నోడి చేతిలో కెమెరా ఉంటే చాలు, బొమ్మ అదిరిపోద్ది. అది ఏ కెమెరా అనేది ఎవ్వడు అడగడు. సో పద, స్టార్ట్ చేద్దాం నీ లైఫ్ని. అంబరాల వీధిలో చిన్ని చందమామరా, అందున ఒదిగుందిరా చెవుల పిల్లిరా. నీ
ఎదుగు ఎదుగు నిలవరా నిలవరా అడుగునల్లే కదలరా నిలవరా నిలవరా జగమునే గెలవరా. మన షార్ట్ ఫిల్మ్ అవుట్పుట్ చాలా బాగా వచ్చింది బ్రో. ఇప్పుడు నీకేమనిపిస్తుంది? నన్ను కూడా ఈ ప్రపంచం గుర్తించాలి బ్రో. ఇకపై ఎవ్వడి హెల్ప్ నాకు అవసరం లేదనిపిస్తుంది. ఒంటరిగా వెళ్ళి సాధించుకొచ్చానిపిస్తుంది. అయితే నీ కోరిక నువ్వు తీర్చుకోగలవు. వై నాట్? సరే అయితే ఆల్ ది బెస్ట్ మిత్రమా. అవును, నీ గురించి ఏం చెప్పలేదు? నేను నీ ఫాలోవర్ని మిత్రమా. సరే బాయ్, గుడ్ నైట్. హలో, నీకు పెళ్ళంట కదనే? సిగ్గు అనిపించట్లేదు నీకు? ఫోన్లు మెసేజ్లు చేయకు, నీ ఫేస్ కూడా నాకు చూపించకు. గుడ్ బై. ఏంటి మిత్రమా, నీ పిల్లకు పెళ్ళంట కదా, ఇక్కడేం చేస్తున్నావు? ఎందుకయ్యా యాక్ట్ చేస్తావు? ఇది కూడా నీ స్క్రీన్ ప్లేనే కదా. నా ప్రేమ కథ నీకు తెలీదా? ఏం తప్పు చేశాను నేను? నా బంగారాన్ని నాకు దూరం చేస్తున్నావు. నువ్వు పొరపడుతున్నావు. నువ్వు నిజంగా ఆ పిల్లని లవ్ చేస్తే నువ్వు ఇంతలా బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నువ్వు కోరుకునేది తన సుఖమే కాబట్టి. వాస్తవానికి నువ్వు కోరుకునేది తన సుఖం కాదు, శరీరం. ప్రేమలో అది కామన్. మేము మనుషులం. ఎన్ని యుగాలు మారినా, ఎన్ని అవకాశాలు ఇచ్చినా మనిషి మారడు, మారలేడు. కానీ నువ్వు మారాలి. విధి రాసిన స్క్రీన్ ప్లేలో నీ లైఫ్ డైరెక్షన్ చేయడానికి నేను వచ్చాను. నా కర్తవ్యం ఇప్పుడు పూర్తయింది. ఇప్పుడు నా స్థానానికి నేను వెళ్ళిపోతున్నా. మరి నా లవ్? చూడు పురుషోత్తమా, నీ లైఫ్లోకి నిన్నుగా ప్రేమించే అమ్మాయి ఖచ్చితంగా వస్తుంది. ఇక నన్ను మింగకు. గుడ్ బై, యూస్లెస్ ఫెలో.
సన్ ఆఫ్ మహేష్, మిస్టర్ పురుషోత్తమ, నీది వర్ణించదగ్గ కథ సుమి. జీవితంలో ఎక్కడ కూడా తగ్గేదలే ఏంటి, ఇక మొదలుపెట్టు నీ జర్నీ. ఒక అమ్మాయి తన ఎదలోతుల్లో ఎంతమందినైనా దాచేస్తుంది, పైకి మాత్రం ప్రశాంతంగా కనిపిస్తుంది ఈ సముద్రం లెక్క. మనుషులకు ఒక ఏజ్ వచ్చాక ప్రతి ఒక్కరికి ఫీలింగ్స్ మొదలైతాయి. మా మగాళ్ళకు కంటికి కనిపించే ప్రతి అమ్మాయి అందంగానే కనిపిస్తుంది. ఆ తొక్కలో ఫీలింగ్స్ కోసం లైఫ్ని తొక్కేసేవాడు ఖచ్చితంగా బాధపడతాడు. లైఫ్లో గెలిచినోడు ఒకడు ఉంటాడు, ముందు బాధపడ్డా తర్వాత సుఖపడతాడు. సో లైఫ్ని గెలవాలంటే తప్పకుండా హార్డ్ వర్క్ చెయ్యాలి.